ప్రభువుకు స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామములో జయకారం. దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా మనం చదివిన వాక్యంలో వ్రాయబడిన సంగతులు, ఈ అధ్యాయంలోని సంగతులు మనం అనేక సార్లు వింటామన్నమాట. ఏలియా గురించి, అలాగే హనోకు గురించి చాలా ప్రత్యేకమైన సంగతులు, సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మరణం చూడకుండా కొనుక్కోబడిన వారుగా మనం వీరిని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఏలియా ఆకాశమునకు ఆరోహణము అయ్యే కాలము అని వ్రాయబడి, ఒక వ్యక్తి మరణం చూడకుండా కొనుక్కోబడుట అనేది హనోకు గురించి కానీ ఏలియా గురించి కానీ ఆలోచన చేస్తున్నప్పుడు ఇది వారు దేవునితో నడుస్తూ వెళ్తున్న అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. గమనిద్దాం. చూడండి, దైవ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువు. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందిను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, హనోకు దేవునితో నడిచిన వాడు అనే మాట మనం చూస్తాం. అయితే ఆయన గురించి వ్రాయబడింది ఏంటంటే మరణం చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు అనే మాట మనం చూస్తాం. అంటే దేవునితో నడుస్తున్న అనుభవంలో అలా దేవునితో నడుస్తూనే ఆయన మరణం చూడకుండా కొనుక్కోబడిన వాడిగా చూస్తాం. ఇప్పుడు ఏలియా కూడా దేవునితో సహవాసం చేస్తున్నవాడుగా, ఏలియా దేవునితో కలిసి నడుస్తున్న వానిగా చూస్తున్నప్పుడు ఏలియాతో ఎలీషా కలిసి నడుస్తున్నాడు. చూడండి, దేవునితో కలిసి నడిచే అనుభవంలో యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడ్లా అని అన్యోన్య సహవాసం గలవారమై ఉంది. దేవుడుతో వెలుగై ఉన్నాడు, ఆయనతో కలిసి నడుస్తున్నవాడు వెలుగులో నడుస్తున్నాడు. దేవునితో అతడు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తితో కలిసి ఎలీషా నడుస్తున్నాడు. ఒకసారి మనం దేవునితో నడుస్తున్నప్పుడు మనతో కలిసి నడుస్తున్నవారు నిజంగా మనం దేవునితో నడిచిన అనుభవాన్ని వారు కూడా కలిగి ఉంటారు అని మనం నమ్ముతాం. కానీ అబ్రహాంతో ఉన్న లోతు అలా లేడు. అబ్రహాము దేవుని యొక్క విశ్వాసపు అడుగుజాడల్లో నడుస్తున్నాడు. రోమాపత్రికలో 4వ అధ్యాయము వచనం 12 చూడండి. కానీ అబ్రహాంతో నడుస్తున్న లోతు అలా లేడన్న. కాబట్టి మనతో కలిసి ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా మనం దేవునితో నడుస్తున్నప్పుడు, వారు మనతో నడుస్తున్నప్పుడు వారు దేవునితో నడవట్లేదు అనేది మనం తెలుసుకోవాలి.
కానీ ఏలియాతో ఉన్న ఎలీషా గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏమనంటే, ఏలియా ఎలాగైతే దేవునితో కలిసి నడుస్తున్నాడో అదే ఏలియాతో కలిసి ఎలీషా అదే విశ్వాసపు అడుగుజాడల్లో నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ఆలోచన చేద్దాం, మీలో ఎంతమంది దేవునితో కలిసి నడుస్తున్నారు, అనగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నారు అనేది ఒకసారి పరీక్ష చేసుకోండి. ఫస్ట్ దేవునితో కలిసి నడవాలంటే మరణం చూడకుండా కొనుక్కోబడే అనుభవం మనం అనుభవించాలంటే, లేదా రేప్చర్ జనరేషన్ లాగా అంటే ఎత్తబడే అనుభవం లాగా కొనుక్కోబడే, మరణం చూడకుండా కొనుక్కోబడే అనుభవం లాగా మనం సాగాలంటే, ఇక్కడ యోహాను వ్రాసిన పత్రిక 1:7లో చెప్పినట్లుగా మనము వెలుగులో నడవలసిన వారంగా ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నట్లు మనం వెలుగులో నడవలసిన వారంగా ఉన్నాము. అంటే ఏమిటి చూద్దాం రండి. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. వచనం 6 చదువుదాం. వచనం 6. ఆయనతో కూడా సహవాసము గలవారమును చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చాలండి. ఈ వచనంలో నేను ఆయనతో నడుస్తున్నాను అని చెప్పాడు ఒక వ్యక్తి. నేను ఆయనతో కలిసి నడుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలీషా ఇలా చెప్పాడు అనుకుందాం, నేను ఏలియాతో కలిసి నడుస్తున్నానని. లేదా ఏలియా ఇలా చెప్పాడు అనుకుందాం, నేను దేవునితో కలిసి నడుస్తున్నానని చెప్పాడని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవునితో కలిసి నడవాలంటే అసలు దేవుడు ఏమై ఉన్నాడో ఆ సత్యం ఈ నడిచే వ్యక్తికి అర్థమై ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, 5వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుడు వెలుగై ఉన్నాడు అని వ్రాయబడింది. అసలు దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? 2వ అధ్యాయం వచనం 7 చూడండి. 2వ అధ్యాయం వచనం 7, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞ నేను మీకు వ్రాయట్లేదు అన్నాడు. ఇక్కడ క్రొత్త ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఇక్కడే రాశాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 8లో సత్యమైన వెలుగు అని రాశాడు. సో దేవుణ్ణి 2 రకాలుగా అర్థం చేసుకున్నారు. ఒకటి, దేవుడు అంటే క్రొత్త ఆజ్ఞ అని అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. కొంతమంది దేవుడు అంటే పూర్వపు ఆజ్ఞ అని అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుడు అంటే పూర్వపు ఆజ్ఞ అని అర్థం చేసుకున్న వ్యక్తులు దేవునితో నడుస్తున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళు వెలుగై ఉన్న దేవునితో చీకటిలో నడుస్తున్నారు. మీకు ఎవరికైనా గుర్తుందా? గత కొంతకాలం క్రితం మనం ఈ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చీకటి అంటే ఏమని చెప్పుకున్నామంటే, సత్యమైన వెలుగు రాకముందు పూర్వపు ఆజ్ఞ కూడా వెలుగే, కానీ సత్యమైన వెలుగు వచ్చిన తర్వాత పూర్వపు ఆజ్ఞ చీకటి అని చెప్పుకుంది. ఇంకా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు వింటున్నారు అని. సరే, కొత్త కుర్రోడు కాబట్టి శ్యామ్ని అడుగుతాను, ఎందుకంటే శ్యామ్ బాగా వాక్యం వింటున్నాడని నాకు కనపడుతుంది. శ్యాము, క్రొత్త ఆజ్ఞకి పూర్వపు ఆజ్ఞకి తేడా చెప్పు. క్రొత్త ఆజ్ఞకి పూర్వపు ఆజ్ఞ. క్రొత్తాజ్ఞ అంటే యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించింది. పాతాజ్ఞ అంటే ధర్మశాస్త్రం. వెరీ గుడ్. కృతాజ్ఞ సత్యమైన వెలుగు, పూర్వపాజ్ఞ కూడా వెలుగే, కానీ ఆ వెలుగు వెలుగుదూత వేషంగా సాతాను ధరించుకున్న చీకటి అన్నమాట. ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు ఎవరు అనే ప్రశ్న వస్తే కొందరికి దేవుడు కృతాజ్ఞ అని అర్థమైంది, కొందరికి దేవుడు పూర్వపాజ్ఞ అని అర్థమైంది. ఇప్పుడు దేవుణ్ణి పూర్వపాజ్ఞగా అర్థం చేసుకున్న వ్యక్తి కూడా దేవునితో కలిసి నడుస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి దేవునితో కలిసి నడుస్తున్నానన్న భ్రమలో ఉన్నాడు. ఎందుకంటే 6వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆయనతో కలిసి సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా అన్నాడు. చీకటి అంటే ఏంటి? మీరు గ్రంథాలు రాయకండి, ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఎందుకు రాస్తున్నారు? ఆన్సర్ చెప్పండి. చీకటి అంటే ఏమిటి?
పూర్వపాజ్ఞ. పూర్వపాజ్ఞ. ఎస్. దేవుడు అంటే ఎవరు? కొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ ఉన్న దేవునితో కలిసి నడుస్తున్నవాడు పూర్వపాజ్ఞలో నడుస్తున్నాడు. అంటే ఇలా చెప్దాం, కృతాజ్ఞ అంటే ఏంటంటే ప్రేమ అనే అంశంతో కూడింది. పూర్వపాజ్ఞ అనేది దేంతో కూడింది? పొరుగు అంటూ. అంటే నేను చెప్పేది ఏంటంటే కృతాజ్ఞ అనే ఆజ్ఞలో ప్రేమ అనే అంశం ఉంది. పూర్వపాజ్ఞ అనే దానిలో ఏ అంశం ఉంది? వేషధారణ. బాబు బాలరాజు గారు, అందులో మీరు కూడా ఎక్కడ ప్రేమ ఉన్నారో ఉంది. తెలీదు, మీ వీడియో ఆన్ చేసుకోలేదు, మీరు కొంచెం అదే మైక్ ఆజ్ఞలు ఆన్ చేయకుండా, మైక్ ఆన్ చేయకుండా, ఒకవేళ మైక్ ఆన్ చేస్తే వీడియో ఆన్ చేసి మైక్ ఆన్ చేయండి. చెప్పండి అన్న. రాజేష్ అన్న చెప్పండి. పూర్వపాజ్ఞ కూడా ప్రేమ గురించి అది చెప్తుంది. రెండు ప్రేమే. కృతాజ్ఞలో ఉన్న అంశం ప్రేమే, పూర్వపాజ్ఞలో ఉన్న అంశం కూడా ప్రేమే. అందుకని ఎక్కడో ఒకటి సింక్ అయ్యిద్ది అని చెప్పి కలిసి నడిచేస్తున్నారు వీళ్ళిద్దరు. దేవుడు ప్రేమ, కానీ ఏ ప్రేమ? దేవునితో కలిసి సహవాసం చేస్తున్నాను అనుకున్న వాడు అంశం కూడా ప్రేమే, కానీ ఏ ప్రేమ? వీరిద్దరికీ ఉన్న తేడా ఏంటంటే దేవుడు కృతాజ్ఞలో ఉన్న ప్రేమకు చెందినవాడు. దేవునితో కలిసి నడుస్తున్నాను అనుకునే వ్యక్తి కూడా ప్రేమ అనే అంశాన్ని ఇష్టపడేవాడే, కానీ పూర్వపాజ్ఞలో ఉన్నవాడు. రిజల్ట్స్ ఏంటంటే కృతాజ్ఞలో ఉన్న దేవుడు ప్రేమించగలడు, పూర్వపాజ్ఞలో ఉన్నవాడు ప్రేమ గురించి ప్రసంగాలు చెప్పగలడు. అంతే తేడా. సో దేవుడు ప్రేమించగలడు, ప్రాక్టికల్ లవ్ ఇది. కానీ పూర్వపాజ్ఞలో ఉన్నవాడు థియరిటికల్ లవ్ అన్నమాట, ప్రాక్టికల్ లవ్ కాదు. అంటే అది అబద్ధం. పూర్వపాజ్ఞ అనేది ఎందుకు ఇవ్వబడిందంటే దానికి ముందు చదవాలి. ఏదైనా ఒక విషయాన్ని చదివేటప్పుడు దానికి ముందు ఏది ఉందో అనేది చదవాలి. పూర్వపాజ్ఞ ఎందుకు ఇవ్వబడిందంటే మనుషుడు దేవుని నీతిని ఎరగక తన స్వనీతిని స్థాపించబూనుకున్నప్పుడు దేవుని నీతికి లోబడలేదు కనుక అప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. రోమ 10:2. ఆ ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞల సారమే గలతీ 5:14లో చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. వాస్తవంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది మనం బోధించకూడదు. ఎందుకు బోధించకూడదంటే అది ఎప్పుడు ఇవ్వబడింది? మనుషుడు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెదికిన క్రమంలో ఇవ్వబడింది. కాబట్టి ఆ ఆజ్ఞను దేవుడు ఏం చేశాడంటే బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను నివారణ చేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడుతూ 16 నుంచి ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను నివారణ చేయబడింది. నివారణ చేయబడిన ఆజ్ఞను ఇంకా ఏలాడుతున్నారు చాలా మంది పట్టుకొని. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు? తిమోతి 1:5లో ఉన్న ఉపదేశ సారం అర్థం కాలేదు. కాబట్టి వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? దేవునితో కలిసి నడుస్తున్నాం అనుకుంటారు. ఇప్పుడు సేమ్ ఏలియా ఎలీషాకి అప్లై చేద్దాం. ఏలియా డాక్ట్రిన్ క్రొత్త ఆజ్ఞ, ఎలీషా డాక్ట్రిన్ ఏమో పాత ఆజ్ఞ. వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఏలియా యొక్క అడుగుజాడల్లో ఎలీషా నడుస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసి నడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తుంది, ఈ జూమ్ మీటింగ్లో మీరు అందరూ వాక్యం వింటున్నారు. ప్రతిరోజు ఏదో ప్రసంగం వింటున్నట్లుగా వినేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా అసలు ఈ సిద్ధాంతం ఏంటి, మనం మాట్లాడుకుంటున్న సత్యం ఏంటి అనేది అర్థమయ్యి వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు మనతో కలిసి నడుస్తున్నారు? జాన్ చెప్తాడు, హోప్ నెంబర్ 39. దేవుడు నీకు అవకాశం ఇవ్వమన్నాడు, నువ్వు అవకాశం తీసుకొని ఆన్సర్ చెప్పేసి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. అదేంటి అది? అసలు ఇది ఎక్కడ న్యాయం చెప్పు? ఇది న్యాయమేనా? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అని అంటే ఇప్పుడు నేను అడిగాను కాబట్టి దొరికావు, మరి ఎంతకుముందు అన్నీ రెండోసారి అని అంటావా? తమ్ముడు, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నీ కోసం. అది నువ్వు అడిగావు కాబట్టి. ఇప్పుడు ఏలియా క్రొత్త ఆజ్ఞ, ఎలీషా పూర్వపాజ్ఞ. కానీ చూసేవాళ్ళ దృష్టికి వీళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారు అని అనుకుంటున్నారు అన్న. వాళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారా? నడుస్తున్నారు. కలిసి నడుస్తున్నారా?
ఏలియా పూర్వపు ఆజ్ఞ, ఎలీషా క్రొత్త ఆజ్ఞ అంటుంటే వాళ్ళిద్దరు కలిసి ఎలా నడుస్తున్నట్లు అయిపోయింది అప్పుడు. ఉం? అంటే నీకు అర్థం అవ్వట్లేదు నేను ఏం చెప్తున్నాను. మేబీ నువ్వు వినట్లేదు అనుకుంటా. ఇందాక నేను చెప్తుంది వింటున్నావు వాక్యం నువ్వు? నా ఆ, మరి ఎందుకు అర్థం అవ్వలేదు క్వశ్చన్? సరే, నీ మీద కరుణించి నేను నిన్ను వదిలేసి హోప్ నెంబర్ 22 దగ్గరికి వెళ్తుంది. హోప్ నెంబర్ 22 ఎవరండి? అన్నా వందనాలు. రైట్, క్వశ్చన్ అర్థమైందా? జాన్ అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? మీరు మైక్ ఆన్ చేసుకోండి. అలా అర్థమైందన్న. ఇద్దరు కలిసి నడుస్తున్నారు కదా. ఉమ్, చూడ్డానికేమో ఇద్దరు కలిసి నడుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ ఏది ఇద్దరు కలిసి నడుస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఇద్దరు కలిసి నడిచినట్ట కాదా అని నడిచినట్టు నడిచినట్టు కాదన్న. అది ఇద్దరు కలిసి నడిచినట్టు కాదు. ఎందుకంటే ఏలియా డాక్టర్ని వేరు, ఎలీషా డాక్టర్ని వేరు. ఏలియా సిద్ధాంతం వేరు, ఎలీషా సిద్ధాంతం వేరు. ఏలియా గారిని ఎలీషాకి ఏమని చెప్పారు ఈ అధ్యాయంలో? పాలరాజు అన్న, ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు మీకు అవకాశం ఇచ్చేసాడు, మీరు వాడుకుంటాం వేసినామని. ఈ అధ్యాయంలో ఏలియా గారిని ఎలీషా గారికి ఏమని చెప్పాడు? మీరు జకరియా గారు వాక్యం చదివినప్పుడు విన్నారా? ఇద్దరు వెళ్ళలేదన్నా, ఏ? వాష్రూమ్ లో ఉన్నాను అప్పుడు. వాష్రూమ్ వీళ్ళందరూ వాక్యం చదివేటప్పుడు వినకుండా ప్రసంగాలు వినేస్తున్నారు వీళ్ళందరూ. ఏమండి సత్యనారాయణ గారు, చూసారా డొల్లతానం బయటకు వస్తుంది? చూడండి, ఇంకొక ఆయన అడుగుతాను, ఎంత అద్భుతంగా చెప్తాడు. ఏలియా గారిని ఈ అధ్యాయంలో ఎలీషా గురువు గారు అని చెప్పారు. మీరు చదివారా? విన్నారా? మీ గురువు అని అన్నారు కదా. గురువు గారి సిద్ధాంతం ఒకటి, శిష్యుడి సిద్ధాంతం ఒకటి అయితే వాళ్ళిద్దరు కలిసి నడిచినట్ల. అలాగే దేవుడు క్రొత్త ఆజ్ఞ ఉన్నాడు. మనం పూర్వభాగ్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ దేవునితో కలిసి నేను నడుస్తున్నానని అనకూడదు. అలాగే మన పరిచర్యలో కూడా డైలీ వచ్చే ప్రసంగాలు కాకుండా అసలు ఈ ప్రసంగాలన్నిటికీ మూలమైన పునాది ఉంది చూసారా? ఆ పునాది ఈ పాటికి అర్థం చేసుకొని ఉండాలి. ఆ పునాది అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే కలిసి ప్రయాణం చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే పరిస్థితులు బాగున్నంత వరకు ప్రయాణం చేస్తారు. ఏదైనా కొంచెం తేడా వస్తే అక్కడి నుంచి వారు డివైడ్ అయిపోతారు. దానికి ఉదాహరణగా మనం చదువుకున్న వాక్యంలో మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో గిల్గాల్ నుండి బయలుదేరుతూ యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చాడు అనగానే ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవం తోడు నేను నిన్ను విడువను అన్నాడు. నెంబర్ 2, 4వ వచనం చూడండి. యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మన్నాడు అని అనగానే యెహోవా జీవం తోడు నేను నిన్ను విడువను అన్నాడు. నెంబర్ 3, యెహోవా నన్ను ఇక్కడి నుంచి యోర్దానుకు పొమ్మన్నాడు. 6వ వచనం, యెహోవా జీవం తోడు నేను నిన్ను విడువను అన్నాడు. ఆ తర్వాత ఏలియాను దేవుడు కొనిపోయిన తర్వాత మరి ఏలియా కనపడట్లేదు కదా, మేము వెతుకుతాము అని అన్నారు. నీ గురువును వెతుకుతామన్నాడు. 16వ వచనం. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఎవరిని పంపవద్దు అన్నాడు. అంటే ఎంతవరకు వెంబడించాడు ఏలియాను ఎలీషా? ప్రభు తీసుకెళ్ళేంత వరకు వెంబడించాడు. మన డైలాగులు కూడా ఏంటి? మరణము వచ్చినను ప్రాణాపాయం వచ్చినను నేను ఈ పరిచయను వేడనా అంటాను. అసలు ఫస్ట్ ఈ పరిచయలో డాక్టర్ని మీకేం అర్థమైంది అని అడిగితే మీకేం అర్థం కాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఉండకూడదు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని కానీ పరిచయను కానీ వెంబడిస్తున్నప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, మొన్న ఆదిలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ జరిగింది. ఆ రోజు నేను ఒక వర్తమానంలో ఒక విషయం చెప్పాను. అంటే వెరీ రీసెంట్ మెసేజ్ ఇది, మంగళవారం వర్తమానం. అందులో పౌలు గారిని తిమోతి వెంబడిస్తున్నాడని చెప్పాడు. తిమోతి పౌలు గారిలో ఏది చూసి వెంబడించాడు చెప్పండి?
ఫస్ట్ అంశం ఏంటి? పౌలు గారిలో తిమోతి చూసిన అంశం. అది మళ్ళీ నెక్స్ట్ రోజు మీటింగ్లో కూడా చెప్పే జూమ్లో. హోప్ నెంబర్ 72 ట్రై చేయొచ్చు. హోప్ నెంబర్ 72 ఎవరండి? మధు గారు. చూసే అడుగుతున్నానన్న, ఊరికే అడుగుతున్నాను అలాగంతే. వాళ్ళ నెంబర్లు చూసే అడుగుతున్నాను. హోప్ నెంబర్ 72 మధు గారు. పౌలు గారిని వెంబడించిన తిమోతికి ఫస్ట్ పౌలు గారిలో ఏ అంశం తెలుసు? ఫస్ట్ వాక్యం వినలేదండి. ఆ వాక్యం అది మామూలుగా రాయండి, ఏమైనా తగిలిద్దాం సార్. అలా నేను ఏనండి, నేను తెలిసి చెప్తాను. రైట్. నేనన్నా ప్రశాంత్ చెప్పు. విశ్వాసమా? నీ విశ్వాసం నీతోనే ఉండును కాదు. తిమోతికి రాసిన రెండో పత్రిక. బోధ రైట్ ఆన్సర్. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను చాలేక ఇవన్నీ వద్దిక. నీవు నా బోధన, ఫస్ట్ అంశం బోధ. పౌలు ఏం బోధిస్తున్నాడో నెక్స్ట్ వచనం కిందకి రండి. తెలుసుకొని వాడవై వెంబడించితివి 11వ వచనం. అంటే బోధ అర్థం చేసుకున్నాక వెంబడించాడు. బోధ అర్థమై వెంబడించే అనుభవం మనలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏలియా బోధ ఎలీషాకు అర్థమైంది. దేవుడు ఏమన్నాడు ఏలియాకు అర్థమైంది. అలా కలిసి మనం ప్రయాణం చేయాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి, దేవునితో సహవాసం గలవారం అని చెప్పి మనం చీకట్లో నడిచేస్తున్నాం అనుకోండి, అది సహవాసం క్రిందకు రాదు. భార్య భర్తలు కూడా అంతే. భర్త ఏమో క్రొత్తాజ్ఞ, భార్య ఏమో పూర్వపాజ్ఞలో ఉంటారు కొంతకాలం. కానీ క్రొత్త నిబంధన పరిచర్యలో ఉన్న భర్తతో పాత నిబంధన పరిచర్యలో ఉన్న భార్య సహవాసం చేస్తున్నప్పుడు కొంతకాలానికి దేవుడు పాత దానిలో నుంచి ఆమెను క్రొత్త దానిలోకి తీసుకొస్తాడు. అప్పటి నుంచి వాళ్ళు కలిసి సహవాసం చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో క్రీస్తు రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 1:7 చెప్పినట్లుగా క్రింద వచనాల్లో రాస్తూ వచ్చాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి, అప్పుడు యేసు రక్తం అన్నాడు. అంటే అలా మనం ఒకే నిబంధనలు నడుస్తున్నప్పుడే యేసుక్రీస్తు యొక్క రక్తం పనిచేస్తుంది. మనస్సులు కలవాలి, కానీ మనసులు ఎలా కలుస్తాయి? కేవలం రక్తము అనేది పనిచేయాలి. అది పనిచేయాలంటే ఇద్దరు కూడా ఒకే వెలుగులో నడవాలి. చాలా విచారం ఏంటంటే ప్రజలు ఎందుకో ఇంకా వెంబడిస్తున్నారు. ఇప్పుడు చిన్న కుమారుడు ఇంటికి ఎందుకు వచ్చాడు? అన్నం కోసం వచ్చాడు. కానీ దేవుడు చిన్న కుమారుని ఇంటికి ఎందుకు తెచ్చాడు? అన్నం కోసం కాదు. చిన్న కుమారుడు అన్నం కొరకే ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ దేవుడు చిన్న కుమారుని ఎందుకు తెచ్చాడంటే, మీ డాడీ ఏంటో నువ్వు అర్థం చేసుకొని మీ డాడీతో సాగిపోని తెచ్చాడు. అన్నం తినేసిన చిన్న కుమారుడు ఆ రోజు నుంచి డాడీని అర్థం చేసుకొని డాడీతో కలిసి వెళ్ళాలి తప్ప ఎందుకు వచ్చాడో అదే ఉద్దేశంలో ఉండకూడదు. మీరు కూడా ఈ సహవాసంలోనికి వచ్చినప్పుడు కారణాలు ఏమైనా ఉంటాయి, కానీ వచ్చిన తర్వాత మీరు దేవుణ్ణి ఏంటో తెలుసుకొని, ఈ బోధ ఏంటో తెలుసుకొని, ఈ పరిచర్య ఏంటో తెలుసుకొని వెంబడించండి. అలా కాకపోతే మళ్ళీ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తితో మనం కలిసి నడుస్తున్నామంటే అతనిలో ఏవో ప్రయోజనాలు అపేక్షించాం, అతని వల్ల ఏవో కొన్ని లాభాలు కోరుకున్నాం, అదేం తప్పు కాదు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తితో కలిసి ప్రయాణం చేయాలంటే ఆ వ్యక్తి బోధ ఏంటో మనకు అర్థం కాదు. పౌలు గారిని తిమోతి గుడ్డిగా వెంబడించలేదు. పౌలు ఏం చెప్తున్నాడో తిమోతికి ఒక క్లారిటీ ఉంది. ఆ బోధను గ్రహించిన వాడుగా వెంబడిస్తున్నాడు. కానీ ఈ కాలాల్లో గురువు శిష్యులు అనేవాళ్ళు, గురువు గారికి ఒక డాక్టరీన్ ఉండదు, శిష్యుడికి అసలు గురువు ఏం చెప్తున్నాడో అర్థమే కాదు. కానీ ఏలియా ఎలీషాలు అలా లేరు, పౌలు తిమోతిలు అలా లేరు. అసలు తిమోతి గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాము. చూడండి, 4వ అధ్యాయము వచనం 17. క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధము మీకు జ్ఞాపకం చేయాలి. సంఘములో బోధించే వాక్యము ఎలా చెప్తున్నాడు?
లోకములో అంటే ప్రభువుని ఎరగని వారి మధ్యలో పౌలు ఎలా మాట్లాడుతున్నాడు? ఈ కంప్లీట్ మెసేజ్ తిమోతికి అర్థమైంది. అర్థం చేసుకొని వెంబడించాడు. నేను మీతో అడుగుతున్నాను, మీలో ఎంతమంది మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు? మీతోటే ఉన్నామండి అనొద్దు దయచేసి అండి. యోహాను 1:7 ప్రకారం దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగులో నడిచేవాడు ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తున్నాడు. చీకటిలో నడిచేవాడు దేవునితో సహవాసం చేయట్లేదు. యోహాను ఎందుకు ఈ విషయాలు రాశాడో మీకు అందరికీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను ఎందుకు ఈ విషయాలు రాశాడంటే, దేవునితో కలిసి మనం నడుస్తున్నాము అని అనుకుంటూనే, సహవాసం చేస్తున్నాం అనుకుంటూనే సహవాసం చేయని వారి గురించి రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు క్రొత్త ఆజ్ఞ అని చెప్పాడు. చింతపల్లిలో బాలు వివాహం జరిగింది, మీకు అందరికీ తెలుసు. బాలు మ్యారేజ్కి జరిగిన సందర్భంలో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మేము నడుచుకుంటూ వెళ్తాం. అది కొండలు అనమాట. కొండలు ఎక్కుతా ఉన్నాం. ఈలోగా తమ్ముడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఓ సహోదరుడు మన తిప్పరాజుపాలెంకి సంఘానికి ఆరాధనకు వస్తాడు ఆ తమ్ముడు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అందులో ప్రశ్న ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8లో మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల. రెండో ప్రశ్న ఏంటంటే 10వ వచనం, మనం పాపము చేయలేదని చెప్పుకుని. ఈ 2 వచనాలకి ఆన్సర్ కావాలన్నా నాకు వివరణ కావాలని అడిగాను. అప్పుడు ఆ తమ్ముడికి చెప్పిన వివరణ, ఆ తమ్ముడు చాలా సంతృప్తి చెందాడు. మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. ఇది చాలాసార్లు చెప్పుకున్నా. తణుకు కాన్ఫరెన్స్లో కూడా ఈ వచనాలు నేను చెప్పాను, అయినా ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి పూర్వపు ఆజ్ఞలను నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వ్యక్తిలో మొదటి అంశం ఏంటంటే, ఆ వ్యక్తి ఏం నమ్ముతున్నాడంటే శరీరంలో పాపము లేదని నమ్ముతున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రం వల్ల ఏమవుతాడు అనుకుంటాడు? నీతిమంతుడు అవుతాడు అనుకుంటాడు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అవుతున్నాడు అంటే అతడు ఏం చేశాడు అనుకుంటాడు? హెబ్రీ 7:16 ప్రకారం శరీరంతో ఆచరించే 10 ఆజ్ఞలు నెరవేర్చారనుకుంటాడు. శరీరంతో 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాను అనుకున్నాడంటే శరీరంలో ఏం లేదనుకుంటున్నాడు? పాపం లేదండి. ఎస్. ఇప్పుడు మీకు కూడా చెప్తాను. ఈ పరిచర్లో ఉన్న చాలా మంది మనం ఒకే విధంగా కలవలేదు. అలాగే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న సహోదరులు ఉన్నారు కదా, ఆ సేవకులు కొంతమంది ఉన్నారు. ఇటీవల కొత్త సహోదరుడు కూడా యాడ్ అయ్యాడు. ఒక సేవకుడు, ఆయన కూడా చక్కగా వాక్యం చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఒక బ్రదర్ రాయలసీమ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర కృపావాక్యం విన్నారు. అలాగే వైజాగ్లో కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో, అలాగే మచిలీపట్నం ఈ ఏరియాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఒక కృపావాక్యం చెప్పి ఒక గురువు గారి దగ్గర వాక్యం వింటారు. అలాగే మనలో కొంతమంది సహోదరులు ఉన్నారు. మీరు కూడా కొంతమంది ఒక బోధన విని కృపావాక్యం తెలుసుకున్నారు. ఈ ముగ్గురు సాక్ష్యం ఏంటంటే, అంటే ముగ్గురు నాతో మాట్లాడారు. రాయలసీమ నుండి మాట్లాడిన వాళ్ళు, వైజాగ్ నుండి మాట్లాడిన వాళ్ళు, అలాగే మన సహోదరులు వేణు ఉన్నాడు కదా రాజమండ్రి. ఈ బ్రదర్స్ అందరూ నాతో ఒక విషయం చెప్పారు. కామన్గా చెప్పింది ఏంటంటే, విశ్వాసం ద్వారానే రక్షణ కలుగుతుంది అనే విషయం వరకు మేము తెలుసుకున్నాం. కానీ ఆ తర్వాత స్టేజ్ నెంబర్ 2, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడనే విషయం మాత్రం మాకు ఈ పరిచర్లో తెలిసిందే అని వాళ్ళు చెప్పారు. అయితే ఇందులో ఒక విషయం ఉంది. అదేంటంటే, వైజాగ్ రిలేటెడ్గా ఎవరి దగ్గర అయితే కొందరు కృపావాక్యం తెలుసుకున్నారో వాళ్ళు, రాయలసీమ ప్రాంతంలో ఎవరి దగ్గర కృపావాక్యం తెలుసుకున్నారో వాళ్ళు, వీళ్ళిద్దరు కామన్గా ఒక విషయం చెప్పారు. అదేంటంటే, కొనసాగింపులో మాకు వర్తమానము మేము ఈ పరిచర్లో తెలుసుకున్నాం, కానీ అక్కడేం చెప్తున్నారంటే శరీరంలో పాపం అనేది లేదు అని చెప్తున్నారని చెప్పుకొచ్చారు. అంటే ఈరోజు కృపావాక్యం అని చెప్తున్న చాలా మందిలో ఒక ఆలోచన ఉంది. అదేంటంటే విశ్వాస యొక్క శరీరంలో పాపము లేదు అనే ఒక ఆలోచన ఉంది. మీరు ఎంతమంది విన్నారు నాకు తెలియదు ఈ టీచింగ్. అయితే ఈ టీచింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అంటే విశ్వాస నీతిమంతుడు, విశ్వాస పరిశుద్ధుడు, విశ్వాస సంపూర్ణుడు. ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఎంత సంపూర్ణుడు అంటే విశ్వాస శరీరంలో ఇప్పుడు పాపము లేదని వీళ్ళు చెప్తున్నారు. అది చాలా తప్పుడు బోధ. అందుకనే మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి.
విశ్వాస శరీరంలో కూడా పాపం ఉంది ఇప్పటికి కూడా, కానీ విశ్వాస పాపములో లేడు. ఈ విషయం ఎంతమంది క్లారిటీ ఉందో నాకు తెలియదు. క్లారిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఓకేనా? శరీరంలో పాపం ఉంది అని నమ్మేవాడు దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో రాశాడు అదే. దేవునితో మనం సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడుస్తున్నాం అంటే అర్థం ఏంటి? దేవుడు వెలుగై ఉన్నాడు, ఈ వ్యక్తి కూడా వెలుగులో నడవాలి సహవాసం అంటే, కానీ చీకట్లో నడుస్తున్నాడు. చీకట్లో నడుస్తున్నాడు అంటే ఎందులో నడుస్తున్నాడు? మళ్ళీ శామ్ని అడుగుతున్నాను, ఎందుకంటే ఫ్లోలో ఉన్నాడుగా చెప్తాడు ఆయన. ఓకే, దేవునితో సహవాసం గలవారం అని చెప్పు. నీకు ఆన్సర్లు ఎవరు చెప్పట్లేగా పక్క నుంచి? ఖచ్చితంగా చెప్పరులే, చెప్పినా నువ్వు వినవులే. నీది ఇండివిజువల్ అనమాట. ఆ క్వశ్చన్ అర్థమైందా శ్యాము? దేవుడు వెలుగై ఉన్నాడు, దేవునితో సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడుస్తున్నవాడు ఎవరు? పాపంలో నడుస్తున్నవాడు. అది చూసారా, రాంగ్ ఆన్సర్ ఎంత బాగా చెప్పాడు. ఫస్ట్ చెప్పింది రైట్ ఆన్సరే, కానీ ఇప్పుడే తేడా కొట్టింది. నువ్వు మైక్ ఆన్ చేసుకున్నప్పుడు డబుల్ వాయిస్ వినపడింది, నీతో పాటు ఎవరి వాయిస్ వినపడిందో వాళ్ళకి చెప్పు రాంగ్ ఆన్సర్ అని. నేను నీకు చెప్తున్నాను, చీకట్లో నడవటం అంటే పాపంలో నడవటం కాదు, పూర్వపాజ్ఞలో నడవటం. ఇందాక నుంచి అదేగా వివరిస్తున్నాను. దేవుడు క్రొత్తాజ్ఞ అన్నాడు, పూర్వపాజ్ఞలో నడిచేవాడు ఏం నమ్ముతాడు? జాన్ పాల్ చెప్తాడు, హోప్ నెంబర్ 34. పూర్వపాజ్ఞలో నడిచేవాడు ఏం నమ్ముతాడు? అతని నమ్మకం ఏంటి? తన శరీరంలో పాపం లేదని. రైట్ ఆన్సర్. ఓకే, అంటే ఇప్పుడు ఏలియా ఏమో శరీరంలో పాపం ఉందని నమ్మే సిద్ధాంతానికి చెందినవాడు, ఎలీషా ఏమో శరీరంలో పాపము లేదు అని చెప్పే సిద్ధాంతానికి నమ్మి చెందినవాడు. వీళ్ళిద్దరూ కలిసి నడుస్తున్నట్లుగా ప్రవక్తల శిష్యులు ఎరుకోలో గమనించారు, బేతేలులో గమనించారు, కానీ వీళ్ళిద్దరూ కలిసి నడవట్లే. అదే ఈరోజు కూడా జరుగుతుంది. మనం ఫస్ట్ పౌలు గారిని వెంబడించిన తిమోతి వలె పౌలు ఏం బోధిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. బోధ తర్వాత అంశంలో పౌలు గారు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, నా ఉద్దేశం నీకు అర్థమైంది అన్నాడు. బోధ ఏంటో అర్థమైతే ఉద్దేశాలు అర్థమవుతాయి. ఇప్పుడు చింతపల్లి వాళ్ళతో ఎవరో ఫోన్ మాట్లాడారంట, ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమని? ఇదిగో మీ దగ్గరికి చాలాసార్లు కొంతమంది సేవకులు వస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ముంచేయడానికి వస్తున్నారు, వాళ్ళు మీ దగ్గర అన్ని సమకూర్చుకొని పట్టుకెళ్ళడానికి వస్తున్నారని ఎవరో ఏదో చెప్పారని. అప్పుడు చెప్తే సహోదరులందరూ కలవరపడిపోయి మాకు ఫోన్ చేసి, అన్న మీరు రాకండి అన్న, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అన్నారనుకోండి. వీళ్ళ కలవరం ఎందుకు పడ్డారు? మా ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి, అంతేనా? కానీ ఈరోజు మన టీచింగ్ ఏంటో అర్థమైతే ఉద్దేశాలు అర్థమవుతాయి. ఫస్ట్ టీచింగ్ని అర్థం చేసుకోకపోతే ఉద్దేశాలు అర్థం కాదు. భర్త ఉద్దేశం ఏంటో భార్య అర్థం చేసుకోవాలి, భార్య ఉద్దేశం ఏంటో భర్త అర్థం చేసుకోవాలా. అంతేగాని ఉద్దేశాలు అర్థం కానప్పుడు కలిసి ప్రయాణం చేయలేము. కానీ ఉద్దేశాలకు మూలం ఏంటంటే ఇద్దరు ఉన్న డాక్టరీని ఏంటో అర్థం. చాలా జాగ్రత్తగానండి. శరీరంలో పాపము లేదు అని నమ్మకాలు కలిగిన వారు దేవునితో సహవాసం చేయట్లేదు, కానీ వాళ్ళు దేవునితో కలిసి సహవాసం చేస్తున్నట్లే ఉంది. ఎందుకు ఉంది చెప్పండి? క్వశ్చన్ అర్థమేంటా? శరీరంలో పాపము లేదు అని నమ్మేవాళ్ళు కూడా దేవునితో కలిసి నడుస్తున్నట్లుగా సహవాసం చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? హోప్ నెంబర్ 66 అండి, బ్రదర్ రత్నాజీ గారు. నా క్వశ్చన్ అర్థమైంది మీకు? క్వశ్చన్ చెప్పండి, అట్లీస్ట్ ఆన్సర్ వద్దు. మహేష్, హోప్ నెంబర్ ఏది? ఎవరైనా చెప్పొచ్చు ఆన్సర్, ఎవరైనా చెప్పండి. అందరికీ అవకాశం ఇచ్చాను. ఇప్పుడు ఒక వ్యక్తి శరీరంలో పాపం లేదు అని అనుకుంటున్నాడు అనమాట. ఆ వ్యక్తి కూడా దేవునితో సహవాసం చేస్తున్నట్లే కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? ఎందుకంటే ఆ వ్యక్తి ప్రార్థనకి వెళ్తున్నాడు, ఆ వ్యక్తి పాటలు పాడుతున్నాడు, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు,
మరి పాటలు పాడి ప్రార్థన చేసి మీటింగ్లు వెళ్ళేవాడు అందరూ దేవునితో సహవాసం గలవారు అనుకుంటాం కదా. కానీ దేవుడు క్రొత్తాజ్ఞ ఉన్నాడు. కానీ దేవునితో కలిసి నడుస్తున్న వీళ్ళందరూ పూర్వపాజ్ఞలు నడుస్తున్నారు. కాబట్టి ఇద్దరు గ్యాదర్ అవుతున్నారు కానీ ఇద్దరు కలవట్లే. ఇప్పుడు ఒకే ఇంట్లో భార్య భర్తలు ఉంటున్నారని చెప్పి వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు అనుకోకండి. వాళ్ళ లోపల ఏం పడుతున్నారు మీకేం తెలుసు? అదన్నమాట. సో ఇలాగే ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ దేవునితో కలిసి నడుస్తున్నారు అని అనుకోవద్దు. కానీ ఈ కడవరి దినాలు ఏలియా ఆరోహణమయ్యే దినాల్లాగా సంఘం కొనుకోబడే దినాలు. కాబట్టి ఈ దినాల్లో ఎవరైనా దేవునితో కలిసి నడవాలంటే ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ అంశం ఏంటి? బోధ. బోధ అనేది అర్థం కావాలి. బోధ అంటే ఏంటంటే ఇదో పెద్ద సిద్ధాంతాలకు సంబంధించిన రాద్ధాంతం కాదు. దేవుడు క్రొత్తాజ్ఞ ఉన్నాడు అంతే. బోధ అంటే ఏంటంటే దేవుడు క్రొత్తాజ్ఞ ఉన్నాడు. సో మనం కూడా ఎక్కడ నడవాలి? క్రొత్తాజ్ఞలు నడవాలి. అప్పుడే మనం దేవునితో అన్యోన్య సహవాసం చేసిన వారం అవుతాం. అలా కాకుండా పూర్వపాజ్ఞలు నడిచాడు అనుకోండి, ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతుకుతున్నాడు, అంటే ధర్మశాస్త్రం వల్ల జీవిస్తున్నాడు. రోమా 10:5. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అని నమ్మితే ఆ వ్యక్తి ఎన్ని ఆజ్ఞలు ఆచరించినట్లు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఆచరిస్తే ఆ వ్యక్తి ఏం చేయనట్టు? పాపం చేయనట్టు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా నీతిమంతుడయ్యాడని? పాపం చేయకుండా ఉండటం బట్టి. అసలు మనుషుడు ఎలా నీతిమంతుడు అవుతాడు? విశ్వాసమును బట్టి. చూసారా? అంటే 10వ వచనంలో ఇలా రాశాడు, యోహాను పత్రిక 1:10. మనం పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారము. ఈ వచనం మనం ఎక్కడ వాడేస్తాం? ఎవరైనా తప్పు చేసి చేయలేదని చెప్తే అప్పుడు ఈ వచనం వాడేస్తాం. వాస్తవం ఈ వచనం అప్పుడుది కాదు. ఈ వచనం సహవాసం అనే సబ్జెక్ట్ చెప్తున్నాడు పైనుంచి. అప్పుడు చెప్పాడు సహవాసం అనే సబ్జెక్ట్లో దేవునితో కలిసి నేను సహవాసం చేస్తున్నాను అంటే దేవుడు క్రొత్తాజ్ఞ ఉన్నాడు. నువ్వు కూడా క్రొత్తాజ్ఞలు నడిస్తేనే సహవాసం. నువ్వు ఒకవేళ పూర్వపాజ్ఞలు నడిస్తే నువ్వేం చెప్పుకుంటున్నావు? నేను పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంతుడని చెప్తున్నావు. చూడండి ఎంత దెబ్బ అంటే ఇది. దేవునితో కలిసి నడుస్తూ దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసాన్ని బట్టి నీతి కలుగుతుంది అంటున్నాడు. నువ్వేమంటున్నావంటే యేసుప్రభు నమ్మితే నీతిమంతులం అయిపోతామా? మనం పాపం చేయకుండా ఉండాలి, అప్పుడు నీతిమంతులం అవుతాం అని నువ్వు చెప్తున్నావు. మీ ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సహవాసం చేస్తున్నారా? సహవాసం ఏం కాదు, అది అనిపిస్తుంది చూడటానికి. నేను ఆనందాన్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఆనందన్న, ఎలర్జీ ట్యాబ్లెట్ ఏమైనా వేసుకున్నారు రాత్రి? లేదుగా, అయితే మీకు నిద్ర రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. దేవునితో కలిసి సహవాసం చేస్తున్న వ్యక్తి నేను పాపం చేయట్లేదని చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి? ఎవరో భయపడి జూమ్ మీటింగ్లోంచి వెళ్ళిపోకండి. మీకు ఒక ఆఫర్ ఇస్తుందని ఇంకో క్వశ్చన్ ఎవరిని అడగండి. ఓకే, ధైర్యంగా కూర్చోండి. మీరు వినాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. రైట్, ఇప్పుడు ఆనందాన్ని చెప్తాడు. ఎందుకంటే పౌలు గారిని తిమోతి ఎలా వెంబడించాడో అలా వెంబడిస్తున్నాడో లేదో అర్థమవుతుంది. ఆనందాన్ని క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చెప్పండి. అసలు ఇందా నేను చెప్తున్న వాక్యం అని మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవునితో కలిసి నడుస్తున్న వ్యక్తి నేను పాపము చేయట్లేదు అని చెప్పాడంట. ఎక్కడ? యోహాను 1:10. దాని అర్థం ఏంటి? విశ్వాసాన్ని బట్టి నడుస్తున్నాడు కనుక పాపం చేయట్లేదు. చూసారా, నేను వాక్యం వింటలేదండి. ఇప్పుడు ఆయన ఎవరిని అడుగుతాడు చెప్పండి? ఆనందాన్నే అడిగాను కాబట్టి దొరికాడు. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఇంత వివరంగా ఇంత తేటగా ఒలిచి అట్టిపండు ఉగ్గిపాలు పట్టించినట్టు పట్టిస్తున్నాం కదండి. మీరు ఎందుకు తాగట్లేదు? తర్వాత మీకు ఎవరు చెప్తారు ఈ విషయాలు? చాలా విచారం. అసలు మీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎందుకు మరి వాక్యం వింటలేదు నాకు తెలియదులే. సరే, ఎవరైనా చెప్పండి. సేవకులు కాకుండా దేవుని సేవకులు వద్దు, ఎందుకంటే మీరు రాజేష్ అని లాంటి వాళ్ళు ఆన్సర్లు చెప్పేస్తున్నారు. అలా కాకుండా ఎవరన్నా ఇంకొకటి చెప్పండి.
మనం పాపం చేయలేదని ఒప్పుకోని అబద్ధికుడమని ఆయన వాక్యం మనతో చెప్పుచున్నది. బలరాజు గారు ఇంటికి వచ్చాను అనుకోండి, మన ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సైలెంట్గా ఉండండి. ధర్మశాస్త్రం బట్టి ఆన్సర్ తెలుసు, ఇది చెప్తే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు చెప్పండి, పర్లేదు ధైర్యంగా. ధర్మశాస్త్రం బట్టి జీవిస్తున్నాం. ధర్మశాస్త్రమును బట్టి క్లియర్గా మొత్తం జీవిస్తున్నాం. చెప్పండి. మధు బ్రదర్ మొత్తం చెప్పండి. దేవునితో కలిసి సహవాసం చేస్తున్నాను అని చెప్పి నేను పాపం చేయట్లేదు అని చెప్తున్న వ్యక్తి ఎవరు? అంటే ఈ 10వ వచనంలో చెప్పింది ఏంటి, విషయం ఏంటి? ఆజ్ఞలను ఆచరిస్తున్నాడు. దేవునితో నడుస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ఆయనతో దేవునితో సహవాసం చేయట్లేదండి. ఆజ్ఞలను పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. దానివల్ల నేను పాపిని కాదని అనుకుంటున్నాడు. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పండి. నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడినని చెప్తున్నాడు. పాపం చేయలేదని చెప్తున్నాడు అంటే ఏంటి? పాపం చేయట్లేదు చెప్తున్నా అంటే ఆజ్ఞలు బట్టి నీతి మట్టున చెప్తున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నా అని చెప్తున్నాడు. ఎస్. పదాజ్ఞలు మరి నెరవేరుస్తున్నాను దేవుడు ఏమంటున్నాడు? జాన్ పాల్, దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసం బట్టి నీతి అంటున్నాడు దేవుడు. ఇతనేమో ధర్మశాస్త్రాన్ని బట్టి నాకు నీతి కలుగుతుందని చెప్తున్నాడు. ఎస్. మరి వీళ్ళిద్దరు కలిసి సహవాసం చేసినట్లు ఎట్లయింది? ఓకే కాదండి. ఓకే, ఇప్పుడు మనందరికి గురువు ఎవరు? యేసుప్రభువే అనకండి, హోప్ నెంబర్ 3 అనుకుంది. ఓకే, ఇప్పుడు దాకా జరిగింది హోప్ నెంబర్ 3 వివరిస్తారు. వారు వివరించిన తర్వాత మన వర్తమానంలో ముందుకెళ్ళిపోతాం. అన్న, ఎవరో నాకు సీక్రెట్ మెసేజ్ పెట్టారు. అసలు సత్యనారాయణ గారికి ఈ విషయాలు అర్థమవుతున్నాయా లేదా ముందు ఆయన అడగండి అని మెసేజ్ పెట్టారు. వాళ్ళకి కొంచెం మీరు సమాధానం చెప్తారు. అసలు మనం ఏం చెప్పుకుంటున్నాం అనేది ఒకసారి చెప్పేయండి సింపుల్గా. దేవునితో సహవాసం గురించి మనం స్టీఫెన్ రాజు గారు మెసేజ్ పెట్టలేదు. పెట్టలేదండి, ఆయన పెడతారు. పెడితే పెట్టలేదు. అదే అంటే నేను అనుకున్నాను, నా పేరు నేను అనుకున్నాను. చెప్పండి. అదే దేవునితో కలిసి నడుస్తున్న దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అండి. అయితే ఎవరు దేవునితో నడుస్తున్నారంటే మా సత్యమైన వెలుగులో కొత్త ఆజ్ఞలు నడుస్తున్న వారు మాత్రమే దేవునితో నడుస్తున్నారు. అయితే కొంతమంది కొత్త ఆజ్ఞలో నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కానీ వారు పాత ఆజ్ఞలో నడుస్తున్న వారి గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎవరు పాత ఆజ్ఞలు నడుస్తున్నారంటే ఎవరైతే ఆజ్ఞల ద్వారా నీతిని వెతుకుతూ తమ శరీరంలో పాపం లేదు, మేము పాపం చేయకుండా జీవిస్తున్నాము, ఆ శరీరంలో పాపం లేదు అంటున్నవారు దేవునితో నడుస్తున్నట్టే కనిపిస్తున్నారు కానీ వారు పాత ఆజ్ఞలో నడుస్తున్నారు. వారు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి లేరు. ఎవరైతే కొత్త ఆజ్ఞలో సత్యమైన వెలుగులు నడుస్తున్నారో వారు మాత్రమే దేవునితో అన్యోన్యమైన సహవాసం చేస్తున్నారని నేర్చుకున్నాను ఇప్పుడు. ఓకే, మీకు 10 మార్కులకి 9 మార్కులు వేసాడు. ఆ 1 మార్క్ ఎందుకు పోయింది ఎవరని చెప్పండి. 10కి 9 వేసాడు మీకు ఆయన. ఇప్పుడు మెసేజ్ కూడా వచ్చింది నాకు, 9 అవుట్ ఆఫ్ 10 మీకు. ఆ 1 మార్క్ ఎక్కడ పోయిందో ఎవరైనా చెప్పండి. పాపం లేని వారం అని పాపం చేయని వారం అని దానికి డిఫరెన్స్ చెప్తే అది కొంచెం క్లియర్ గా చెప్పలేదు. అందుకే చూసారా, ఇప్పుడు మీకు అర్థమైందా మీ గురించి మెసేజ్ ఎవరు పెట్టారు? ఇప్పుడు నేను చెప్తానేనండి. అయ్య బాబాయ్ నేను పెట్టలేదండి, మనసులో ఉందన్న, అందుకే బయటపడ్డాడు. నేను చెప్తానేనండి అందరు జాగ్రత్తగా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతుకుతున్న వ్యక్తి ఇండైరెక్ట్ గా 2 స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు అని అర్థం. ఇండైరెక్ట్ ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటి? ఒకటి, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిని అవుతున్నానంటే అర్థం ఏంటి? నా శరీరంతో నేను 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాను చెప్పుకుంటున్నాడు. శరీరంతో 10 ఆజ్ఞలు నెరవేర్చే వ్యక్తి ఎవరు? శరీరంలో పాపము లేదని చెప్పుకునేవాడు అని అర్థం. రెండవది, 10 ఆజ్ఞలు బట్టి నేను నీతిమంతుడిని అవుతున్నానని చెప్పుకునే వ్యక్తి ఎవరు? నేను పాపం చేయట్లేదు కాబట్టి నీతిమంతుడు అవుతున్నానని చెప్పుకున్న వ్యక్తి. ఆ 2 వచనాలు ఇక్కడ రాశారు. అదన్నమాట. ఎవరికైనా ఈ విషయాలు అర్థం కావట్లేదంటే మీరు సరిగ్గా వినట్లేదు కాబట్టే తప్ప బోధించడంలో లోపం ఏమి లేదు. ఓకే, మీరు ఎందుకు వినలేకపోతున్నారో మరి ఏదైనా ఒకవేళ పులిపిండి ఏదైనా ఉందేమో తీసి పడేసుకోండి, మీకు అన్ని బాగా అర్థమవుతాయి. నేను ప్రేమతో చెప్తున్నాను, మీకు ఈ సంగతులు అర్థం అవ్వకపోతే ఏలియా ఆరోహణమయ్యేదాకా ఎలీషా వెంబడించినట్లు వెంబడించలేదు. అర్థం కావడానికి కష్టమైనవి కూడా కాదు, మనకు బోల్డ్ అని అర్థమవుతాయి. మనం చేసుకునే వ్యాపారాలు,
వ్యవహారాలు అన్నీ అర్థమవుతున్నప్పుడు వాక్యం ఎందుకు అర్థం కాదు? సరిగ్గా మీరు వినట్లే. లేదంటే వినటానికి కావలసిన అనుకూలత మీరు కలిగించుకోండి. మీరు వినండి. దేవునితో కలిసి నడుస్తున్న వ్యక్తి మరణం చూడకుండా కొనుక్కోబడే అనుభవాన్ని మనం చూస్తాం. అంటే ఏ క్రైస్తవుడికి మరణం లేదు, నేను అదే చెప్తున్నాను. కానీ అసలు డైరెక్ట్గా భౌతిక మరణం కూడా ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎత్తబడే జనరేషన్కి మనం చెందినవారు. మరి ఎండ్ టైం జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావాలి? ఫస్ట్ అసలు దేవుడు క్రొత్తాజ్ఞ ఉన్నాడని అర్థం అవ్వాలి. లేకపోతే మీరు ర్యాప్చర్ జనరేషన్లో పుట్టారు, కానీ మీరు ఈ జనరేషన్లో పుట్టినందుకు దేవుని స్తుతిస్తున్నవారు కాదు. కానీ మీరు అందరూ కూడా తెలుసుకోండి, ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు ఎవరికి సమాధి పెట్టే అవసరం లేదు, గోతులు తవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గోతులో మనం పెట్టబడుతుంది. ప్రభు వస్తే నేరుగా మనం ప్రభువుని కలుసుకొని ఆయనతో వెళ్ళబోతున్నాం. అది మీరు నమ్ముతున్నారా? నేను ఎలా అంటాను, ఎంతమంది నమ్ముతున్నారు? మీరందరూ ఈ ఎండ్ టైం జనరేషన్లో, గ్రేస్ జనరేషన్లో, బెంజమిన్ జనరేషన్లో, ర్యాప్చర్ జనరేషన్లో మీరు పుట్టినందుకు ఫస్ట్ మీరు దేవుడు క్రొత్తాజ్ఞ ఉన్నాడనే సత్యమును ఎరిగి వెంబడించారు. లేదంటే మధ్యాహ్నం 1 గంటకి యేసుప్రభు రాబోతున్నాడు. ఈరోజు 12 గంటలు మీరు చచ్చిపోతారు. ఎందుకంటే ర్యాప్చర్ జనరేషన్లో ఉండడానికి మీరు అర్హులు కాదు, మీరు ఆ యోగ్యతను ఉపయోగించుకోలేదు. అందుకని మీరు 12ంటికి చచ్చిపోయి మళ్ళీ 1 గంటకు తిరిగి లేస్తారన్నమాట. కానీ నేనేమంటానంటే 1 గంటకు ప్రభు వచ్చేటప్పుడు కూడా మీరు మెలకుగా ఉండి సజీవులుగా ఉండి ఎత్తబడేవారుగా ఉండాలి. దేవుడు అందుకు ఈ జనరేషన్లో మిమ్మల్ని పుట్టించాడు. కాబట్టి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, శరీరంలో ఆ బాధలు ఈ బాధలు ఉన్నాయి, నేను యేసుప్రభు వచ్చేదాకా ఏడ బతుకుతాను అని అనుకోవద్దు. ఆయన బోధ ఏంటో మీకు అర్థమైతే ప్రభు మిమ్మల్ని బతికించేస్తాడు. అంతే. సమస్తాన్ని ఆయన బాగు చేసుకుంటాడు. మీ యవ్వనత్వాన్ని ఆయన నూతనపరుస్తాడు. ప్రభువు మీ ఆరోగ్యాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు. ఎందుకంటే ఈ జనరేషన్లో మీరు ఉండాలి కాబట్టి. యోహాను 21:22 ప్రకారం యేసు ప్రభు వచ్చేంత వరకు ఉండవలసిన వారు ఉన్నారు, అందులో మీరు కూడా ఉన్నారు. అందుకని మీరందరూ అభిమానంతో వెంబడించాలి. మా పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆయన గొంతు చాలా బాగుంటుంది అంటారు. అట్లా వద్దండి. అలా మీరు ఎంతో కాలం వెంబడించాలి. ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు జలుబు చేస్తుంది, గొంతు పాడైద్ది, అప్పుడు మీరు వదిలేస్తారు. కాబట్టి అట్లా కాదు, ఏదో పిచ్చి పిచ్చి అభిమానాలతో మీరు ఎవరిని ఫాలో అవ్వద్దు. కేవలము ఆయన ఏం చెప్తున్నాడు అనేది నీకు అర్థమయ్యి వెంబడించడానికి ట్రై చేయి. ప్రస్తుతానికి అందరికీ అర్థమైందని నేను అనుకోవట్లేదు, కానీ ఈ టైంని ఏం చేస్తారంటే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నేర్చుకునే టైంలో పెత్తనాలు చేయకూడదు. మనకు సత్యం అర్థమయ్యే లోపు ఏం చేయాలంటే దాని మీద ఫోకస్ పెట్టాలి. సత్యం అర్థమైన తర్వాత కొన్ని చేయొచ్చు. ఎలాగంటే ఒక్కో రోజు జూమ్ మీటింగ్ మానేయచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు. కానీ సత్యం అర్థమయ్యేంత వరకు నమ్మకంగా వెంబడించాలి. ఈరోజు మీరు చేసిన ప్రతి తీర్మానము ఆ తర్వాత మీరు అబద్ధం ఆడతారు, కానీ సత్యం అర్థమైతే మీరు అబద్ధం ఆడలేరు. ఎందుకంటే సత్యం గ్రహించిన వ్యక్తి నిజంగా సహవాసం చేస్తుంది. కాబట్టి నేను అడుగుతాను, అబ్రహాం అడుగుజాడలు లోతు అడుగుజాడలు ఒకటేనా? అబ్రహాం ఏమంటున్నాడు? నీకు నాకు కలహం ఉండకూడదు అంటున్నాడు. మరి ఆ థాట్ ఎవరు చెప్పొచ్చు? ఆలోచన ఎవరు చెప్పాలి? ఆలోచన లోతు కూడా చెప్పాలి కదా. కానీ లోతులో ఎందుకు రాలేదు ఆలోచన? ఎందుకంటే అబ్రహాం తోటే కలిసి నడుస్తున్నాడు, కానీ అబ్రహాం నడిచే అడుగుజాడలో లోతు లేదు. కాబట్టి ఏలియాను ఎలీషా వెంబడించాడు. ఏలియా ఎక్స్పీరియన్స్ ఎరుకు అయితే ఎలీషా ఎక్స్పీరియన్స్ కూడా ఎరుకోనే. ఏలియా ఎక్స్పీరియన్స్ బేతేల్ అయితే ఎలీషా ఎక్స్పీరియన్స్ బేతేలే. ఏలియా ఎక్స్పీరియన్స్ గిల్గాల్ అయితే ఎలీషా ఎక్స్పీరియన్స్ గిల్గాలే. ఏలియా ఎక్స్పీరియన్స్ యోర్దాన్ అయితే ఎలీషా ఎక్స్పీరియన్స్ యోర్దాని. ఏలియా అనుభవము యోర్దాను ఆరిపోచేయటం అయితే ఎలీషా అనుభవం కూడా యోర్దాన్ని ఆరిపోచేయటం. అలాగూ మన అనుభవాలు మనం ఎవరిని వెంబడిస్తున్నా వారితో ఏకీభించి ఉండాలి. ప్రభు మీ అందరిలో అటువంటి కృప దయచేయను గాక. ఇలా కాకుండా వెంబడిస్తున్న వారిని దయచేసి మీరు నమ్మొద్దండి. వాళ్ళను కూడా మీరు మోసం చేయొద్దు. ఇదిగో ఏదో ఉద్రేకంతో ఇతడే నిజమైన నమ్మకమైన తిమోతి లాంటి వాడు అని మీరు తొందరపడి హస్తనిక్షేపణం చేయకండి. త్వరపడి మీరు పరిచయం చేయకండి. ఫస్ట్ ఆ వ్యక్తికి వాక్యం ఎంతవరకు అర్థమవుతుంది అనేది తెలుసుకొని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి. ఆ వ్యక్తికి వాక్యం అర్థమయ్యడానికి ప్రయత్నం చేయండి తప్ప నేను ఇంతకుముందు చాలా మందిని చూశాను కానీ వాళ్ళు ఎవరు నమ్మకస్తులు కాదు, ఈ వ్యక్తే నమ్మకస్తుడు అని ఎవరికి మీరు ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ లేకండి, దెబ్బతినేస్తారు. మనతో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బోధ ఏంటో అర్థం అవ్వాలి. దాని కొరకు మీరు ప్రయాసపడండి. ఒక గంట సేపు కూర్చోలేరా? ఒక గంట సేపు కూర్చోలేరా? ఒక గంట కూర్చోండి, వాళ్ళ జీవితంలో అద్భుతం చూస్తారు. ఎందుకంటే ఇలా ప్రసంగాలు చెప్తున్నప్పుడు అర్థం కాని సంగతులు కూర్చొని డిస్కస్ చేస్తే
క్లియర్గా అర్థమైపోతుంది. ప్రభు మిమ్మల్ని అటువంటి భారంలోనికి తీసుకొని వెళ్ళును కాదు. నిజంగా నాకు రెండింతల ఆత్మ దయచేయమని ఏలియాని ఎలీషా అడిగాడు కదా. రెండింతల ఆత్మ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారో చెప్తారు. రెండింతల ఆత్మ అంటే ఏమనుకుంటున్నామంటే ఏలియా చేసినట్లు నేను చేసేస్తే ఏలియాకు వచ్చిన గౌరవం నాకు కూడా రావాలి అని కోరుకునే కోరిక కాదు. ఏలియాకు ఎంత భారం ఉందో ఆ భారం నాకు కావాలని కోరుకునేవారు కావు. సేవ అంటే, పరిచర్య అంటే యెహోషువ 4:14 చెప్పినట్లుగా మనుషుల గౌరవం మనకు దక్కుతుంది అనే ఉద్దేశంతో కూడింది కాదు. రెండింతల ఆత్మ కోరుకున్నాడంటే ఏం కోరుకున్నాడు? ఏలియా ప్రయాస కంటే నా ప్రయాస రెండింతలు ఉండాలని కోరుకున్నాడు. అది అర్థమై అడుగుతున్నామా ప్రార్థన? అంతేగాని ఏలియా ఏమన్నాడు? యోర్దాను ఆరిపోయేటట్లు చేశాడు. సో నేను కూడా యోర్దాను ఆరిపోయేటట్లు చేయాలి, నా ద్వారా మిరాకిల్స్ జరగాలి అని కాదు. మిరాకిల్స్ కోసం నాకు డబల్ స్పిరిట్ కావాలని అడిగిన అనుభవం కాదు ఇది. ఆత్మ అంటే అందులో అనుభవాల్లో శ్రమానుభవం కూడా ఉంది. ఫిలిప్పీ 1:30 అది ఎరిగి ఎలీషా అడుగుతున్నాడు. మనం కూడా ఇలా అడుగుదుము గాక. గారడి సీమోన్ అలా అడిగాడా? గారడి సీమోన్ ఎందుకు అడిగాడు? వరం అడిగాడు. ఎందుకు అడిగాడు? సూచక్రియలు చేయటానికి. పబ్లిసిటీ కోసం. ఖచ్చితంగా. అంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దాకా నా విద్యను బట్టి నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఇప్పుడు ఇది కూడా అకౌంట్లో వేసుకుంటే ఇంకో కొంతమంది సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడు. అది కాదు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే దేవుని పని. పరిశుద్ధాత్మ కార్యములు అంటే దేవుని పని. దేవుని పని భారం మనలో మనకంటే ముందు పరిచయం చేసిన వాళ్ళ మీద డబుల్ కావాలి అని మనం ప్రార్థన చేయాలి. అయ్యా మీ దాసునికి ఉన్న భారం కంటే నాకు ఇంకా మరికొంత భారం దయచేయమని మీరు అడగగలరా? అడుగుతారా? అడగండి. కొరింథీ మొదటి పత్రిక 9:16 సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించినట్లా నాకు శ్రమ. ఒక ప్రశ్న అడుగుతాను. సువార్తను ఒక ప్రసంగంలాగా అడిగేవాళ్ళు ఎంతమంది? సువార్తను ఒక భారంలాగా అడిగేవాళ్ళు ఎంతమంది? నేను అడుగుతాను. సువార్తను ఒక ప్రసంగంలాగా అడిగేవాళ్ళు నాకు ప్రసంగం ఇవ్వలేదు అని బాధపడతారు. సువార్తను భారంలాగా అడిగేవాళ్ళు నాకు భారం అప్పగించలేదని బాధపడతారు. నేను ఇలా చెప్తాను చూడండి. మీలో ఎంతమంది ఎక్కువ ప్రయాసపడుతున్న వాళ్ళు ఉన్నారు? వారిని బట్టి ప్రభుకు స్తోత్రం. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కొంతమందితో మాట్లాడుతున్నాను. అదేంటంటే చింతపల్లి రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఓకే, దేవుని స్తోత్రం. మా అమ్మ కూడా ఆశపడుతుంది చింతపల్లి రావాలని. నేను మా అమ్మతో చెప్పాను, సరే చింతపల్లి కాకుండా ముందు మనం ఒక ఊరు వెళ్దామని చెప్పి మొన్న ఒక ఊరు వచ్చామన్నమాట అందరం కలిసి. ఒక 10 నిమిషాలు బాగా కూర్చుంది. ఒక 20 నిమిషాల తర్వాత అంటుంది, అసలు ఈ నైనా ఎవరండి? నైనా అన్నారు. నాన్న నైనా ఎవరు తెలీదా? తెలియకుండా ఎలా అడ్మిట్ చేశారన్న? లేదండి, మన షారోన్ గారు వాళ్ళ అక్కగారు అమ్మాయి అండి. నైనా అమ్మాయేనా? అమ్మాయి. మరి మ్యూట్లో అన్మ్యూట్ చేసేస్తున్నారు, చూసుకోండి. సరే వినండి జాగ్రత్తగా. కాతంత దూరం వచ్చినాక అందే, బాబు మీరు ప్రయాణాలు ఎలా చేస్తున్నారా నాయన? కూర్చోలేకపోతున్నాను నేను. మోయ్ మీ చాలా కష్టంగా ఉంది అని అనిందాను. చింతపల్లి రావటం అంటే దానికి మించి ఉంటుంది. చాలా ఎక్కువ పోర్షన్స్ ఉంటాయి. మీరు వస్తున్న దారంతా ఆ తిప్పుడికి మీకు కడుపులో తిప్పేసేవాళ్ళు అనుకోండి, మొత్తం దారంతా ఇక ఆపుతామే. కొండ ఎక్కేటప్పుడు కారు ఆపితే ఎలా ఉంటుంది? హ్యాండ్ బ్రేక్లు కూడా పనిచేయవు ఆ కొండలు, ఘాటి రోడ్లు. అక్కడికి వచ్చిన తర్వాత మన పెంటపాడు లేవి ఉన్నాడు కదా, లేవి చింతపల్లి చాలా బాగుంటుందని వచ్చాడు పాపం. వస్తే ఇప్పుడు దాసు వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతి మీటింగ్లో భోజనాలు బాగా సక్సెస్ అయినాయి. కానీ లేవి వచ్చిన దగ్గర కొంచెం భోజనాలు తేడా కొట్టినాయి. ఇక ఒక్కడు తిన్నాడు అంతే. ఇంకా ఆ రోజు నుంచి అన్నం తింటాం మానేశాడు. తిన్నాడు. చింతపల్లి అంటే బెదిరిపోతున్నాడు, నేను రానంటున్నాడు. ఇప్పుడు కొంతమంది అలా అర్థం చేసుకోవట్లే పరిచర్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, మమ్మల్ని పిలవట్లేదు, మమ్మల్ని పిలవచ్చు కదా, మేము వస్తాం కదా అంటారు. ఎంత నవ్వుతా అంటారో, తీసుకెళ్తే అంత ఏడుస్తారు. ఎందుకంటే సేవ అంటే ఏదో ఓ ప్రసంగం చెప్పటం, లేకపోతే కారులో తిరగటం అని అపార్థంగా చెప్పొద్దు. అందులో ఎంత భారం ఉంది. ఇలా అంటున్నాను అనుకోవద్దు. కొంతమంది చక్కగా ఎక్కి కూర్చుంటారు. అసలు
దీని వెనకాల ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు ఎవరు పెట్టారు? చింతపల్లిలో మీటింగ్ అయిపోయింది అనుకోండి, అసలు ఈ మీటింగ్లో ప్రతిరోజు వాటర్ బాటిల్ ఇచ్చారు వాళ్ళు కదా. ఆ వాటర్ బాటిల్స్ పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టారు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ ప్రయాణానికి ఎంత ఖర్చులు అవుతుంది ఇవన్నీ తెలుసుకోకుండా చక్కగా ఇది ఒక విహారయాత్రలాగా అనిపిస్తే ఎలాగా? సేవా యాత్రని విహారయాత్రలాగా అనుభవించారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి భారం ఉందా? వాళ్ళు రెండింతల ఆత్మ కోరుకున్న వాళ్ళు అది కాదు. సేవ అంటే భారం. ఒక సందేశం చెప్పావంటే అది నీ హృదయంలో నుంచి భారంతో రావాలా. దాని కొరకు నువ్వు రిజల్ట్స్ని కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అది అంతేగాని నాకు కొంచెం టైం ఇవ్వండి అన్న, నేను కూడా వాక్యం చెప్తాను అని అంటే నువ్వు కనబట్టాన్ని కోరుకుంటున్నావు తప్ప అది భారంలో నుంచి రావట్లేదు. కానీ అది నీలో రావాలి. ఏలియాని ఎలీషా అడిగిన రెండింతల ఆత్మ ఈ అనుభవానికి చెందింది. మీరు కూడా అడగండి. నేను సుజాత అక్క కంటే బాగా పాడాలని కోరుకోవద్దు. అది రెండింతల ఆత్మ కోరుకోవడం కాదు. అసలే ఏ సమయానికి ఈ పాట ఎందుకు పాడింది ఆ సిస్టర్ గారు అంటే తనకున్న నడిపింపు ఏంటి, తనకున్న భారం ఏంటి ఎరిగి ఆ రెండింతల భారం అడగ. కొంతమంది అడుగుతున్నారంట ఏమని, ఆ బ్రదరు పాడేదానికంటే నాకు రెండింతల ఆత్మ దయచేయ, ఏలియాను ఎలీషా అడగలేదా అని అంటారు. అది గారడి సీమోను అడిగిన ప్రార్థన. మీరు అడగొద్దు. మీరు అడగాల్సిన విధానం ఏంటంటే, ప్రభువా మీ దాసుడు ప్రయాసపడుతున్న దానికంటే నాకు రెండింతలు దయచేయాలంటే ప్రభు ఏమంటాడు? ఆయన చింతపల్లి వెళ్తున్నాడు కదా, నువ్వు చింతపల్లి 2 సార్లు వెళ్ళమంటాడు. అది అడగండి. ఇప్పుడు దాని కొరకు ప్రార్థన చేయండి, ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. నేను మిమ్మల్ని నిరాశపరచట్లేదు, ఉద్దేశాలు అపార్థం చేయొద్దని చెప్తున్నాను. ఎలీషాని చాలామంది అపార్థం చేస్తారు. ఎలాగనంటే ఏలియా చేసిన సూచక్రియల కంటే ఎలీషా ఇంకా బాగా చేశాడు కాబట్టి ఎలీషాకు రెండింతల ఆత్మ అంటారు. కానీ వాస్తవంగా మన క్రొత్త నిబంధన వెలుగులో దీన్ని ధ్యానం చేస్తే మన పితరులు ప్రయాసపడిన దానికంటే రెండింతల ప్రయాస దేవుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా తీసుకోండి. నేనేమంటానంటే ప్రయాసపడితే రెండింతల బహుమానం నీకే కదా, మరి నిరాశ ఎందుకు? రేపొద్దున ఈ ప్రయాస ఏది ప్రభునందు అర్థం. నేను ఇలాగ ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. మన జూమ్ మీటింగ్లో ఇప్పుడు జాయిన్ అయిన వారిలో అందరికంటే ఎక్కువ ప్రయాసపడే వారు ఎవరైతే ఉన్నారో అతనికంటే ప్రయాస నాకు రెండింతలు కలుగును కాకని ప్రార్థన చేస్తారా? ఈ సాయంత్రానికి మీకు పని వచ్చేసింది అనుకో, పొద్దున చేసిన ప్రార్థన అప్పుడు ఈయనేసావు ప్రభువా, రేపు నుంచి చెప్పు, రేపు నుంచి ఈయన ప్రభువా అని చేస్తారా? జాన్ని మొన్న ఏమన్నారంటే, జాను నేనేదో ఉదాహరణ చెప్పానండి, వీళ్ళని దాన్ని ప్రాక్టికల్గా నిజం చేసేసారు. జాన్ ఫీల్ అయ్యాడేమో నాకు తెలీదు. నీ తబలాలు పగిలిపోను కాక అన్నారు వీళ్ళు జాన్ని. ఆయన ఎందుకన్నారు ఈ మాట అంటే, దేవుడు ఒకవేళ సేవకు పిలిస్తే నీ తబలా పక్కనట్టు ప్రభు పనికి రావాలి కదా అంటే, నా తబలాలు పగిలిపోవాలంటారు, అసలు మూతలు వేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంటున్నాడు ఈయన. నిజంగా ప్రభు గాని మిమ్మల్ని పరిచర్యకి పిలిస్తే కొన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అవి మీరు విడిచిపెట్టడానికి కూడా సిద్ధమై రెండింతల ఆత్మను మీరు అడిగేవారుగా దేవుడు మిమ్మల్ని చేయను కాక. ఓకే, నిజంగా చాలా గొప్ప అనుభవానికి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మాకు ఎలాగైతే మీరు వద్దు బాబు, మీతో ఏదో కలిసి వస్తున్నామంటే ఏదో ఉదయం జూమ్ వినేసి హ్యాపీగా జూమ్లో మళ్ళీ మీరు ఎప్పుడు ఆడియో పంపిస్తారో ఆడియో కూడా వినేసి ప్రశాంతంగా మళ్ళీ ఇంకో జూమ్ మీటింగ్కి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ మీరు జూమ్ని మరి ఎంత జూమ్ చేసి మమ్మల్ని ఇరికిస్తారని అనుకోలేదని ఎవరు అనొద్దు. ఈ పరిచర్లో ఉన్న వాళ్ళందరూ ప్రసంగాలు వినేవారుగా కాదు, ప్రసంగాల ద్వారా పనిచేసేవారుగా దేవుడు చేయను కాక. ఈ పరిచర్యలన్నీ గలతీ పత్రిక 5లో చెప్పాడు కదా, ఇది విశ్వాసము ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాస మినిస్ట్రీ అన్నమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, సున్నతి పొందిటి యందు పొందకపోటి యందు ఏమీ లేదు, ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసం. గలతీ 5:6లో చెప్పాడు అన్నమాట. కాబట్టి ఈ ప్రసంగాలన్నీ కార్యసాధకమగు విశ్వాసాలే, అన్ని కార్యరూపకం అవుతాయి. కాబట్టి ఏదో జస్ట్ మనం ఇక్కడ వర్తమానం విని మరొక చోట చెప్పే ఇది కాదు, భారంతో నింపేది, ప్రయాసతో నడిపించేది. కాబట్టి నేను కొనుక్కున్న షర్ట్లు మీరే కొనుక్కోవాలని ట్రై చేయకండి, అది రెండింతల ఆత్మ కాదు. నేను వేసుకున్నట్లే బట్టలు మీరు వేసుకోవాలని ట్రై చేయొద్దు, అది రెండింతల ఆత్మ కాదు. నా హెయిర్ స్టైల్ మీరు మెయింటైన్ చేయొద్దు, అది రెండింతల ఆత్మ కాదు. నేను వాక్యం చెప్పే విధానం ఇమిటేట్ చేయదు, అది రెండింతల ఆత్మ కాదు. మీ పోర్షన్ మీ అనుభవాలు దేవుడు మీకు ఇచ్చాడు. మీరే చాలా అద్భుతం, మీరే దేవునికి చాలా అందంగా కనబడుతున్నారు.
మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి, అలాగే మెయింటైన్ చేయండి. కానీ సేవకుడు మనకంటే ముందున్న వాడికంటే మీకు రెండింతల భారం ప్రభు ఇస్తాడు. ఇప్పుడు దానిలోనికి వచ్చి నేను ముగిస్తాను చూడండి. భారం అనే దానిలో మొదటి మాట 19వ వచనం. ఈ పట్టణము రమ్యముగా కనబడుతుంది, ఈ నీళ్లు మంచివి కాదు, ఈ భూమి నిస్సారమైంది అని అనగానే ఎలీషా వెంటనే స్పందించాడు. నిస్సారమైపోతున్న వాటిని చూసి వెంటనే స్పందించే భారం గలవారు కావాలి. నిస్సారమైపోతున్న వాటిని చూసి వెంటనే స్పందించేవారు కావాలి. ప్రార్థన చేద్దాం. చాలామంది మనతో ఈ పట్టణం రమ్యంగా ఉంది కదా, కానీ ఈ పట్టణంలో నీరు మంచిది కాదు అని చెప్పగానే ఆ నీళ్లు ఎలా మంచిగా చేయాలి అనే భారం మనలోనికి రావాలి. సో ఎలీషాలో మొదటి సూచక్రియ, ఎలీషా ద్వారా జరిగిన మొదటి సూచక్రియ, నీటిని ఏం చేశాడు? మాధుర్యంగా మార్చాడు. యేసుప్రభు చేసిన మొదటి సూచక్రియ ఏంటి? నీటిని ఏం చేశాడు? మాధుర్యంగా మార్చాడు. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ కవెనెంట్ యాక్టివేటెడ్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ కవెనెంట్ యాక్టివేటెడ్. ఎలీషా పరిచర్యలో మొదటి సూచక్రియ, మొదటి అద్భుతం నీటిని మాధుర్యంగా మార్చాడు. కాబట్టి ప్రియులారా, మీలో ఎంతమంది అయితే భారంతో నింపబడుతున్నారు, దేవుడు మిమ్మల్ని ఒక రైట్ ప్లేస్లో ఉంచుతాడు. అక్కడ మీ అక్కర ఉంది అని మిమ్మల్ని అక్కడ ఉంచుతాడు. అక్కర లేని చోట కాదు, అక్కర ఉన్న చోట ఉంచుతాడు. యేసుప్రభు ఆ వివాహానికి ఎందుకు పిలువబడ్డాడు? ఆ వివాహంలో ఒక అక్కర ఉంది కాబట్టి యేసుప్రభు అక్కడ ఉన్నాడు. అలాగే మిమ్మల్ని ప్రభు ఎరుకోకు తీసుకొస్తాడు. ఎరుకోలో అక్కర ఉంది, ఆ నీరు మంచిది కాదు, ఆ భూమి నిస్సారమైంది. అయితే ప్రభు అక్కడ ఎప్పుడైతే ఎలీషాను ఉంచాడో, ఎలీషా బాగు చేసిన మొదటి అనుభవం ఏంటంటే, నీటి ఊట యొద్దకు పోయి క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, మరి నీటి వద్దకు పోయి అందులో ఉప్పు వేశాడు. క్రొత్త పాత్ర అంటే ఏంటి? బైబిల్లో క్రొత్త నిబంధన పరిచర్య. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు కదా, క్రొత్త ద్రాక్షారసం ఎందులో పోయాలి? కొత్త దిత్తుల్లోనే పోయాలని చెప్పారు కదా. ఉప్పు అంటే ఏంటి? తులసి పత్రికలో కృపాసహితమైన సంభాషణ అని చెప్పాడు కదా. సో ఉప్పు అంటే గ్రేసే, పాత్ర అంటే గ్రేసే. ఇప్పుడు గ్రేస్ తీసుకెళ్ళి ఎక్కడేసాడు? ఆ నీటిలో వేసాడు. ఇంకా చెప్తాను, బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే, అక్కడున్న జలములు జనములను సూచిస్తున్నాయి అని చెప్పాడు అనమాట. మీరు చదవండి తర్వాత. కాబట్టి ఎప్పుడైతే ప్రభు మిమ్మల్ని ఒక ప్రాంతానికి పంపించాడో, అక్కడున్న ప్రజలకు మీరు గ్రేస్ యాడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారి సంభాషణ మారిపోతుంది. తద్వారా ప్రాంతంలో ఉన్న వారి ప్రవర్తన మారిపోతుంది. ప్రాంతాలలో ప్రభావం మీ ద్వారా కలుగును కాదు. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నీటి యొద్దకు వెళ్ళి అందులో వేయగానే అక్కడ ఇలా చెప్పాడు, ఎలీషా చెప్పిన మాట ప్రకారం నేటి వరకు ఆ నీరు మంచిదైపోయింది. ఎంత ప్రభావం! కాబట్టి మీరున్న చోట క్రొత్త పాత్రను ఉపయోగించాలని, ఉప్పును ఉపయోగించాలని ప్రభు మిమ్మల్ని అక్కడ ఉంచాడు. కాబట్టి ఏమండి, అభిషేకం పొందిన వెంటనే దావీదులో చేంజ్ కనపడలేదా? ఏమన్నాడు 17వ అధ్యాయంలో, ఎవరిని ఈ గొలియాతు గాడిని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదన్నాడు. అది అభిషేకం అంటే. రెండింతల ఆత్మను పొందగానే ఎలీషా ఏం చేశాడు? ఆ ప్రాంతంలో నీటిని అంతటిని బాగు చేశాడు ఎరుకోకి వెళ్ళి. ఇప్పుడు ఎలీషా బేతేలుకి వచ్చాడు. బేతేలుకి వస్తే కొంతమంది ఎలీషాని ఏమన్నారు? బోడివాడా అన్నారు. ఎందుకని ఉంటారు? కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఎలీషాకు బట్టతల ఉంది అని అంటారు. సరే, ఎందుకన్నారు బోడివాడ అని నాకు తెలియదులే, కానీ మొత్తానికైతే ఎలీషాను బోడివాడ అని అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడు? నేను దైవజనుడిని అయితే అగ్ని దిగే ఆకాశం నుండి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని ఏలి అన్నట్టు అన్నాడా? అనలేదు. ఈయన నడిపింపులు అగ్ని రాలేదు, కానీ ఎలుగుబంట్లు వచ్చాయి. కాబట్టి రెండింతల ఆత్మ, ఏలియా కంటే రెండింతల ఆత్మను పొందిన ఎలీషా తన యొక్క విధానము ఏలియాకు భిన్నంగా ఉంది. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో అగ్ని చేత వారు దహించబడాలని ఏలి ఆజ్ఞాపించారు. కానీ ఎలీషా అయితే ఏం చెప్పాడంటే, యెహోవా నామం బట్టి వారు శపించగానే ఎలుగుబంట్లు 2 వచ్చి ఆ 42 మంది బాలురను చంపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి
ఆ, అసలు ఎప్పుడైతే మీలో రెండింతల భారము, రెండింతల నడిపింపు మీరు పొందుకుంటారో మీ ముందటి వారి కంటే, ఖచ్చితంగా మీరు వాళ్ళు చేసిన దానికంటే భిన్నంగా కొన్ని క్రియలు చేస్తారు. మీకు ఆ విషయం చెప్తాను. ఎవరు అసూయపడొద్దు, మత్సరపడొద్దు. యేసు ప్రభు ఎప్పుడైనా నీడతో ఎవరినైనా స్వస్థపరిచారా? యేసు ప్రభు నీడపడి ఎవరైనా స్వస్థపడ్డారా బైబిల్లో? లేదు. లేదు. కానీ పేతురు నీడపడి స్వస్థపడ్డారు. యేసు ప్రభు అసూయపడ్డం. ప్రభు ఏం చెప్పారు? మీరు ఎంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువే చెప్పారు. కాబట్టి నమ్మండి, దేవుడు మనకి భూమి మీద యేసు ప్రభు బ్రతికినప్పుడు ఆయన చేసిన కార్యాల కంటే ఇంకా ఎక్కువ పోర్షన్ ఇచ్చాడు. దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. విధానం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. ఆ టైంకి దేవుడు ఎలా మిమ్మల్ని వాడుకుంటే అలా మీరు వాడుకోండి. కాబట్టి మీలో ఉన్న దేవుని ఆత్మ అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. కాబట్టి గొప్ప అనుభవాలు మీ ముందు ఉన్నాయి. మీలో ఎంతమంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరందరూ రండి, ఈ అనుభవాల్లో ప్రయాణం చేయండి. ప్రతిరోజు ఒక క్రొత్త అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఈ అనుభవాలు మీరు వెళ్తున్నప్పుడే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని బోడివాడా అని అంటే మీరు ఏం చేస్తారు? ప్రభుతో చెప్పండి, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా అభిషేకించావు, ప్రతిష్ఠించావు, నిలబెట్టుకున్నావు, వాడుకుంటున్నావు. నన్ను బోడివాడ అంటున్నాడు, నువ్వేం చేయాలనుకుంటే అది చేయి అని వదిలేసేయండి, ప్రభు చూసుకుంటాడు. కాబట్టి ఈ అనుభవాలు ప్రభు మీ అందరికీ దయచేయను గాక. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం నుంచి రెండింతల ఆత్మ అనగా రెండింతల భారాన్ని మీరు అందరూ ప్రార్థించండి. ముఖ్యంగా అసలు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం అనే మాటే తప్ప నా బోధ మీ బోధ ఒకటి కాకపోతే నా ఉద్దేశం మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీ ఉద్దేశం మీ పక్కోళ్ళు కూడా అర్థం. అలా మీరు ఎవరు ఉండొద్దని ప్రభుపేట తెలియచేస్తూ ఈ తలంపులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఈ కృప చేత బలపరుచును. ఆమేన్. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ద్వారా దేవునితో నడుస్తూ కొనుక్కోబడినటువంటి ఏలియా గారిని జ్ఞాపకం చేస్తూ, అలాగే హనోక్ గారు ఏ విధంగా అయితే దేవునితో అన్యోన్య సహవాసం చేస్తూ ఏ విధంగా కొనుక్కోబడ్డారు, అలాగే ఎలీషా గారు ఏ విధంగా అయితే ఏలియా గారి దగ్గర నుంచి రెండంతల ఆత్మ అడిగినట్లుగా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనతో పాటు ఈ యొక్క సువార్త సత్యాన్ని, ఈ యొక్క సత్యమైన వెలుగులో నడుస్తున్నటువంటి వారు నిజంగా మనం ఏం బోధ చేస్తున్నాం అన్న విషయాన్ని గ్రహిస్తే ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా వారు, మనం బోధ చేస్తున్నటువంటి ఉద్దేశం, ఏ ఉద్దేశంతో మనం బోధ చేస్తున్నాం మన ఉద్దేశం కూడా అర్థమవుతుందని బోధ అర్థం చేసుకున్నవారు అప్పుడు వారు కూడా భారం కలిగి ఉంటారని పరిచర్య పట్ల ఎలాగైతే ఎలీషా గారు ఏ విధంగా అయితే రెండింతల ఆత్మ అనగా అది రెండింతలటువంటి భారం అనే విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా తన దాసులు వాడుకొని అందించిన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన సంగతులు ఈ వర్తమానం ద్వారా అందించిన దేవుని సేవకులకు కూడా కుడిపక్షం వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో ముగింపు ప్రార్థన ప్రశాంత్ గారు ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తాం. ప్రశాంత్ గారు చేస్తారు. ఈ కుడికిలో ఏ విధాలుగా సహకరించిన ప్రియులందరికీ వందనాలు. కుడికిలో ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులకు వందనాలు. ఈ రోజు సాయంత్రం జరగబోయే 5:30కి నిడదవోలులోను, రాత్రి 8 గంటలకు నల్లజర్లో జరగబోయే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కుడికి ముగింపు చేస్తారు. వందనాలు ప్రశాంత్. వందనాలండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మనం ప్రేమించి మహాదివ్య మహిమ నుండి మరొకమైన శ్రేష్టమైన సందేశాన్ని మీ దాసుని ద్వారా మాకు అందించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి మా ప్రభువా మరి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పూర్వపు ఆజ్ఞ గురించి అలాగే కొత్త ఆజ్ఞ గురించి మీ సంగతులు వివరించారు. మీకు స్తోత్రాలు ప్రభు. ఏలియా మరి క్రొత్త ఆజ్ఞలో నడుస్తున్నట్టుగా, మరి ఎలీషా పూర్వపు ఆజ్ఞలో ఉన్నట్టుగా, మరి దేవా మరి నాయకుడు అలాగే అతను వెంబడించేవారు వారి బోధ ఒకటి కానట్లయితే వారి సహవాసంలో లేనట్టని, దేవుడు కొత్త ఆజ్ఞ చెందినవాడని, ఆయన వెలుగులో ఉన్నాడు కానీ విశ్వాసి కూడా వెలుగు సంబంధి, కానీ అతడు పూర్వపు ఆజ్ఞలు నడిచినట్లయితే అతడు సహవాసంలో ఉన్నట్టు కాదని మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు.
నాయన పూర్వపు ఆజ్ఞ ఉన్నవాడు పాపము తనలో లేదని, పాపం లేని వారమని అనగా ధర్మశాస్త్రం వలన నీతిమంతునని చెప్పుకుంటున్నాడు, ధర్మశాస్త్రం నెరవేర్చునని చెప్పుకుంటున్నాడు. అసలు అతని శరీరంలో పాప నియమం లేదని చెప్పుకుంటున్నాడు. మరి అయితే మా ప్రభువా, మరి పాపం చేయలేదని వారు చెప్పుకునే వారు కూడా ఉన్నారు. వారు పదాజ్ఞ నెరవేరుస్తున్నట్టుగా ఆజ్ఞల్ని బట్టి నీతిమంతులని చెప్పుకుంటున్నారు. మరి వీరు ఇద్దరు కూడా మా ప్రభు సహవాసంలో ఉన్నారని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నారు అని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మరి సహవాసంలో ఉన్న వారమని చెప్పుకుంటున్నట్లయితే ఖచ్చితంగా బోధలో కూడా వారు ఏకమై ఉంటారని, మరి తిమోతి విషయమై పౌలు చెప్పిన సాక్ష్యము నీవు నా బోధను అనుసరించి అని మాట మేము విన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. బోధ అర్థమైతేనే ఖచ్చితంగా వారి ఉద్దేశాలు అర్థమవుతాయి, వారు కలిసి ప్రయాణం చేస్తారని మీరు మాకు తెలియజేస్తారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి సత్యాన్ని గ్రహించిన వారు మాత్రమే సహవాసంలో కొనసాగుతారని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తోత్రాలు. ఏలియా ఆత్మలో రెండింతల పాలు పొందినటువంటి ఎలీషా మా ప్రభు, మరి అది పబ్లిసిటీ కోసం కాదు కానీ మరి దేవుని పరిచర్య పట్ల అంత భారం కలిగి మా తండ్రి ఆ భారం విషయమైన పాలు పొందాడని, మరి ఆ భారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుగ్రహించబడిన శ్రమ ఏతుందో ఆ శ్రమను అనుభవించే విధంగా అతను ప్రయాసపడతాడని మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి అంతేకాకుండా మరి ఎరికో దగ్గర మా ప్రభా మరి ఉన్న లోటు, ఆ నిస్సారమైన భూమిలో మరి ఎలీషా మొదటి సూచక్రియ చేసి ఉప్పు వేసి ఆ నీటిని మాధుర్యంగా మార్చినట్టుగా మా ప్రభు మరి పరిచర్యలో మరి కొత్త నిబంధన సంఘం కొత్త నిబంధన అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో మరి కృపా సహితమైన సంభాషణ సందేశాలు అందించబడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభావం అనేది కలుగుతుందని చూస్తామని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత శ్రేష్టమైన సంగతులు మీరు మాకు వివరించారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సహవాసంలో మేము కొనసాగడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుని వాడుకొని అందించిన యొక్క సందేశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన చేరవచ్చిన ప్రియులందరినీ, అలాగే దేవుని సేవకులు కూడిక నడిపించిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా ప్రభు మరి తండ్రి సమస్త మహిమకంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఉన్నాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి అలాగే కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుంటాం. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలండి. సేవకులకి కూడి వచ్చిన వారు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.